దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, 2026 సంవత్సరపు ఈరోజు 25వ శ్రమల దినంలో మార్చి 19 బుధవారము 26వ దినంలో ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి, వాక్యము చదువుకొని విశ్రమల ధ్యానంలో ముందుకు వెళదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మా గొప్ప పరలోకపు తండ్రి, నాయన నీ పరిశుద్ధమైన ఘనమైన మహాత్మ్యంతో కూడిన నామమును బట్టి మా రక్షకుడు విమోచకుడు క్రీస్తునాథుని బట్టి పరిశుద్ధాత్మ సహాయంతో మరొకసారి నీ సన్నిధికి చేరివచ్చున్న మమ్మల్ని అందరినీ ఈ శ్రమల ధ్యానములో 26వ దినమున ఆశీర్వదించమని, నిశ్చయముగా నీకు మహిమకరముగా మాకందరికీ దీవెనకరముగా నేటి ధ్యానం ఉండున్నట్లు ఆశీర్వదించమని, అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగంలో మార్కు సువార్త 3వ అధ్యాయము 20 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయినా, ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూబు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను: సాతానును ఎలా ఎల్లగొట్టునో, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా నుండిన ఎడల వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువ లేక కడతేరును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, సందర్భము ఆయన ఇంటి వారు సంగతి విని ఏ సంగతి చూచి, ఏ సంగతిని చూచిరి? ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. భోజనము ఆకలిగా ఉన్నవారు భోజనం చేస్తారు కదా. ఆయన జన సమూహములలో గుంపులుగా వచ్చుచుడిన వారితో ఆయన ఇల్లు నింపబడింది. కిక్కిరిసి మీద పడుతున్న జన సమూహం ఆయన ఇంటి వారికి, అనగా తల్లికి, సహోదరులకు, ఆయన తమ్ముళ్లకు, తోడబుట్టువులకు భోజనం చేయుటకైనను
వారికి వీలు కలగలేదు. కనుక మతి చెల్లించినదని ఆయనను పట్టుకొని పోయి, మతి చెల్లించి ఉన్నదని, పిచ్చివాడు పిచ్చి చేష్టలు చేస్తున్నాడని. మరికొంతమంది శాస్త్రుడు పరిచయులు బయల్జెబూబు పట్టిన వాడై దయముల అధిపతి వలన దయములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అయ్యా, అయిలారా, శాస్త్రులారా, ఇలా రండి, నా దగ్గరికి కూర్చోండి, నా దగ్గరికి చేరువచ్చి కూర్చోండి అని వారిని కూర్చోబెట్టి, అయిలారా, అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను. సాతానును ఎలాగూ ఎల్లగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. పిడారా, దయములకు అధిపతి బయల్జెబూబు వలన దయములను వెళ్ళగొట్టుచున్నాడు అన్నారు శాస్త్రుడు పరిచయులు. ప్రభుల వారు సమాధానం, అయిలారా, మీరు చెప్పినది ఏమి? సాతాను తనకు తానే వేరుపడతాడా? తనకు తానే రాజ్యము వేరుపడి ఎలా నిలుచును? ఒక బలవంతుణ్ణి బంధించిన ఎడల ఆ బలవంతుని ఇల్లు దోచుకోవచ్చును. అయితే పరిశుద్ధాత్మ విషయంలో దూషణ మాటలు, పాపపు మాటలు పలికిన వారికి నిత్య శిక్ష, ఒకనాడు తప్పు తెలుసుకున్నవారు, ఒకనాడు తప్పు జరిగిపోయిందని అన్నవారు క్షమాపణ పొందితే పొందవచ్చును. అయితే పరిశుద్ధాత్మను దూషించిన వారు నిత్య శిక్షకు కారకులవుతారు. ఎన్నటెన్నటికీ వారి దోషము క్షమాపణ పొందనేరదు. ప్రియులారా, మరి కొన్ని మాటలు వాక్యం ద్వారా చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 10:36. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుదురు. ఒకప్పుడు వారితో మాట్లాడుతూ, జనసమూహములతో మాట్లాడుతూ ప్రభుల వారు చెప్పిన బోధ, ఒక మనుషుని ఇంటి వారే వానికి శత్రువులు అవుదురు. సరిగ్గా ఆయన ఏది చెప్పానో అదే జరుగుతుంది. ఆయన ఇంటి వారు మతి చెల్లించిందన్నారు, మతి భ్రమించిందన్నారు, పిచ్చి పట్టిందన్నారు. ఒకనాడు దావీదు కుమారుడు అని తనకు తానుగా చెప్పుకున్న ఆ దావీదు కూడా ఆకీషు, గాతు రాజైన ఆకీషు వద్దకు అదుల్లాము గుహకు ముందు అనుభవంలో 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయంలో 10వ వచనంలో సౌలుకు భయపడి ఆకీషు రాజు వద్దకు వెళ్తాడు. వెళ్ళి సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు ఇతనును గూర్చే పాటలు పాడిరు కదా, ఇతను ఇశ్రాయేలుకు రాజు అన్నారు. అప్పుడు దావీదు పిచ్చివాని వలె ప్రవర్తించి, పిచ్చి చేష్టలు, మతి చెల్లించిన వాని వలె మతిమాలిన చేష్టలు చేసి నటించి ఏ విధంగా అక్కడ తప్పుకున్నాడో, గాతు రాజైన ఆకీషు వద్ద ఏ విధంగా అనుభవము పొందినాడో, సరిగ్గా ప్రభుల వారిని, మన రక్షకుణ్ణి పిచ్చివాడు అన్నారు. దయములకు అధిపతి వలన దయములు వెళ్ళగొట్టువాడు అన్నారు. ప్రియులారా,
ఆయన తల్లి తండ్రులు, ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయనను నమ్మలేదు. పునరుత్థానుడైన తర్వాత, సమాధిని గెలిచిన తర్వాత నమ్మారు. యాకోబు, యూదా, యోసే. యాకోబు గారు సంఘానికి మూలస్తంభం అయ్యాడు. సంఘం కట్టబడిన తర్వాత యాకోబు గారు వచ్చి మెయిన్ అడ్మినిస్ట్రేటర్ అయ్యాడు. అది వరకు నమ్మలేదు. అయితే మతి చెల్లించి మాట్లాడుతున్నాడు అన్నారు. మతి చెల్లించిన వాని పనులు చేస్తున్నారా ప్రభుల వారు? మతి చెల్లించిన వాని క్రియలు చేస్తున్నారా ప్రభుల వారు? ప్రభుల వారు పాప విమోచనము కొరకు తనకు తానుగా అనేకుల ప్రాణ క్రయధనముగా తన రక్తము చిందించడానికి వచ్చాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగుగాక. ఇన్ని బాధలు పెట్టుచు తను చంపుచున్న పాపానరులను మన్నించు మన తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుల వారు మతి చెల్లించిన వాడన్నారు, దయము పట్టిన వాడన్నారు, పాపుల స్నేహితుడు అన్నారు, తినుచు త్రాగుచు సుంకరులతో స్నేహము చేసేవాడన్నారు. అన్నీ భరించి ఓర్చిన చక్కని తండ్రి, అందరిని మన్నించమని వేడుకొనిన మన ప్రియ ప్రభుల వారు క్రీస్తునాథుడు శ్రమల ధ్యానములో ఆయన అనుభవించిన భూమి మీద ఉన్నప్పుడు, ఈ భూలోకమందు ఆయన నడియాడినప్పుడు, సువార్త బోధించుతున్నప్పుడు, సిలువకు కొట్టబడి ఏ రీతిగా మరణమయ్యేనో ఆ మరణానుభవములను జ్ఞాపకం చేసుకొని రక్షణ పాత్ర చేత పుచ్చుకొని రక్షణకు హక్కుదారుడుగా పరలోక రాజ్యము చేరునంత వరకు, పరలోక రాజ్యము భాగ్యము నిత్య జీవము మనకు అబ్బు వరకు రండి. చిన్న మాట ప్రార్థనతో 26వ రోజు శ్రమల ధ్యానములో ముగించుకుందాం. పరిశుద్ధుడు గొప్ప దేవ, పరమ తండ్రి, అవునయ్యా, నిన్ను మతి చెల్లించిన వాడన్నారు, పిచ్చివాడన్నారు, మతి భ్రమించిన వాడన్నారు, దయములకు అధిపతి వలన దయములను వెళ్ళగొట్టుచున్నాడన్నారు, తినుచు త్రాగుచు సుంకరుల పాపుల స్నేహితుడు అన్నారు. అన్నీ ఓర్చి సహించి ఆఖరి పాపిని నా వరకు ఇన్ని సంవత్సరాలుగా తరతరములోని భక్తులందరూ నిన్ను నమ్మిన వారికి పాప క్షమాపణ కలుగునట్లు మా అందరి ప్రాణ విమోచన క్రయధనము నీ రక్తము చిందించి రక్షణకు హక్కుదారులుగా, రక్షింపబడిన వారిగా, జీవం పొందుకున్న వారిగా మమ్మల్ని ఆశీర్వదించావు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నేటి ధ్యానము కూడా ఆ పరిస్థితులు నేడు చదవబడి ఉన్నాయి. పరిశుద్ధ వాక్యము చదువుకున్నాము, సంగతులు గ్రహించి ఉన్నాము. నాయన, ఇట్టి సేవ నీకు అంగీకారం అయి ఉన్నదని నమ్ముచున్నాము. మేమందరము ఆశీర్వాదములకు వారసులగుటకు మమ్మను ఇంతగా ప్రేమించిన మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున దీన మనసుతో స్తుతించి మమ్మను మేము తగ్గించుకొని నీ ఎదుట సాగిలపడి
క్రీస్తు పేరిట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని ప్రేమ, రక్షకుడు, విమోచకుడు క్రీస్తు నాథుని కృపా కనికరము, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల, నెమ్మది, క్షేమము, భద్రత ఇది మొదలుకొని సార్వత్రిక సంఘములన్నిటితో ప్రభు వచ్చు వరకు సదాకాలము సకల పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.